It doesn't matter who we are. What matters is our plan. No one cared who I was till I put on the mask. So boys, welcome back again. This is Viper and welcome back after a long time. So ఈరోజు ఏంటంటే ఇన్స్టాలింగ్ USD Fox ఆన్ NS200. యాక్చువల్లీ నేను ఇన్స్టాల్ చేసేసి ఆల్రెడీ డ్రీమ్ ప్రో అని పెట్టే కదా, దాంట్లో ఇట్స్ బిన్ 1 year ago ఉంటుంది. సో అప్పుడు స్టార్ట్ చేశాను నేను. అప్పుడు ఆల్రెడీ వీడియో కాల్ కంప్లీటెడ్, ఫోక్స్ ఇన్స్టాల్ చేశాను, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ బ్రో. చిన్న ఇష్యూస్ అయ్యి దాన్ని కూడా నేను రిజాల్వ్ చేసుకున్నా. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే రికార్డ్ చేసిన వీడియో కరప్ట్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ 60% వీడియో వేస్ట్ అయిపోయింది. సో ఐ థాట్ ఫస్ట్ స్కిప్ చేద్దాం అనుకున్నా నేను. ఇన్స్టాలేషన్ కదా చెప్పేద్దాం డైరెక్ట్గా అనుకున్నా. బట్ నలుగురు అయితే మెసేజ్ చేశారు, అంటే చాలా మంది ఉన్నాయి. బట్ దాంట్లో 4 మెంబర్స్ ఏమన్నారంటే, బ్రో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ USD Fox ఇన్స్టాలేషన్, ఎందుకంటే మీరు చేసిన తర్వాత నేను చూసి చేసుకుందాం వెయిట్ చేస్తున్నాం చెప్పన్నారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తాను నేను, యాక్చువల్ రీక్రియేట్ చేస్తున్నాను నేను. బాయ్స్, లెట్ మీ షో యూ మై బీస్ట్. గీతలు పడకుండా ఉంటుంది. ట్యాంక్ వర్క్ అయిపోయింది, మట్టుగడ పెయింట్ కూడా చేయించాను. 46 అని ఇక్కడ ఉండేది గుర్తుంది ఇక్కడ, అది కూడా తీపిచ్చేసాను నేను. పెయింట్ చేయించా అండ్ స్వింగ్ ఆమ్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ నేను 4-5 మోడిఫికేషన్ కంప్లీట్ చేశాను. ఇది ఫస్ట్ వన్ యాక్చువల్లీ. ఇది అంటే స్టార్టింగ్ విత్ USD Fox కదా, ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళాను నేను. టాస్క్ ఏంటంటే ఫస్ట్ దీన్ని మొత్తం డిస్మాంటిల్ చేయాలి, దెన్ మళ్ళీ మీకు పెట్టి చూపించాలి నేను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా ఎలా ఇన్స్టాల్ చేసి చెప్పి అనేది. డిస్మాంటిల్ అనేది అయితే ఎవరైనా చేయొచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఆర్ టాస్క్. మెకానిక్ చెప్తే వాళ్ళు చేస్తారు అనుకోండి. అండ్ బై ద వే మీరు చూస్ చేసే బదులు మెకానిక్తో చేయించుకోండి. చిన్న ఇష్యూ వాళ్ళు కరెక్ట్ చేసి చేతిలో పెడతారు. మీకేమవుతుందంటే కొంచెం టైం పడుతుంది, చూస్ చేయాలి కదా, ఒక లాంగ్ ప్రాసెస్ పడుతుంది. సో హ్యాండిల్ బార్ స్లైడ్గా బెండ్ ఉంది, దాన్ని కూడా రీప్లేస్ చేయాలి. సో ఐ బ్రాట్ ఎ న్యూ వన్. సూపర్ కదా, వీడు. సో బ్రాండ్ న్యూ హ్యాండిల్ బార్ ఫ్రమ్ KTM. 200కి 250కి ఏమైనా తేడా ఉంది అనుకుంటే కనుక, అంటే హ్యాండిల్ బార్ల సైజులో 250 కాస్త వైడర్ అంట, దెన్ 200. ఓకే, నా పాతది కూడా అదే, రెండు సేమ్ సైజ్ ఉన్నాయి. ఇది కూడా 250దే. సో టాస్క్ అంటే దీన్ని కూడా డ్రిల్ చేయాలి. సో దీని ప్రైస్ ఇట్స్ 1249 రూపీస్ ఇంక్లూడింగ్ GST. బజాజ్ ఆటో పార్ట్స్. నాకు తెలుసురా KTM అండ్ బజాజ్ తయారు చేసి బజాజే, బట్ చాలా మంది దాన్ని జీర్ణించుకోలేరు. సో ఫస్ట్ అయితే నేను డిస్మాంటిల్ చేస్తాను, అది నేను చూపాను, టైమ్లెస్ పెట్టేస్తాను డైరెక్ట్గా. ఓకేనా, ఎందుకంటే మీకు ఇన్స్టాలేషన్ కావాలి. మీకు డిస్మాంటిల్ ఎవరైనా చేసేస్తారు, ఇన్స్టాలేషన్ మాత్రం మనకి ఇంపార్టెంట్ కదా. సో మీకు అది చూపిస్తాను నేను. సో బాయ్స్, టైమ్ ల్యాప్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. డిస్మాంటిల్ హ్యాస్ టోటల్లీ కంప్లీటెడ్. సో ఇదే లుక్ 1 year బ్యాక్ చూపించా కదా ఇందాక ఫోటో, సేమ్ అలానే ఉంది మళ్ళీ. ప్రీవియస్ హోల్స్ ఇవి 1 అండ్ దిస్ ఇస్ 2. ఇక్కడ ఉంటుంది, KTM కింద ఉంది కదా, ఇది ఇలా ఉంటుంది పొజిషన్. హ్యాండిల్ బార్ KTMకి ఇక్కడ ఉంటుంది, NSకి ఇక్కడ ఉంటుంది, అంటే ఈ టైప్ సైడ్ ఉంటుంది NSకి. అండ్ రైట్ సైడ్ది ఈ కింద ఉంటుంది. సో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇది డే 2ది. నిన్న గోల్డ్ కలర్ కనిపిస్తుంది, యాక్చువల్ గోల్డ్ కదా, ఎల్లో అది. అవి అండ్ వీటికి హ్యాండిల్ బార్కి డ్రిల్లింగ్ చేయించినాక నేను టైం సరిపోలేదు, నైట్ 8 అయిపోయింది. సో చీకట్లో చేయడం ఎందుకు అంటే, లైక్ చీకట్లో క్లారిటీ ఉండదు కదా. సో ఐ థాట్ నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. సో బాయ్స్, ఇది ఉంది కదా, ఇది ట్రిపుల్ క్లాంప్ బై KTM ఇది. సో ఇది ఏంటంటే BS3, BS4, BS6 అప్ టు 22 మోడల్ వరకు ఉన్నాయి కదా, 200 or 125 ఈ మోడల్స్ ఉన్నాయి కదా. దాంట్లో మాత్రం ట్రిపుల్ క్లాంప్ ఉంటుంది, 1/2 kilo ఉంటుంది. దీని ప్రైస్ నేను సిల్వర్లో కొన్నా. యాక్చువల్లీ పెయింట్ అయిపోయింది, చట్ట మొత్తం బండి మొత్తం బ్లాక్ కదా, ఆ టైంలో నాకు బ్లాక్ దొరకలేదు. సో సిల్వర్ది వచ్చి 4950 రూపీస్ చెప్తాను, మరి 50 రూపాయలు దాకా 5000 రూపాయలు ఇది క్లాంప్. ఇది సెకండ్స్లో కొంచెం ట్రై చేసాం, లైక్ థర్డ్ పార్టీ యాప్స్ లైక్ Instagram సో ఉంటాయి కదా, బట్ వాళ్ళు COD పెట్టలేదు. వాళ్ళు కూడా ఎంత 3000 రూపీస్ చెప్తున్నారు ఇవి సెకండ్స్లో. సో ఐ థాట్ 3000 పెట్టి మనం లైక్ నమ్మలేం కదా వాళ్ళ వెబ్సైట్స్ని. సో ఐ థాట్ బయట కొనేద్దాం ఫిక్స్ అయినా. బ్రాండ్ న్యూ తీసుకున్న సిల్వర్. మీరైతే ఇన్స్టాల్ చేసే ముందు నీట్గా క్లీన్ చేసుకోండి, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ నీట్గా క్లీన్ చేయండి.
సో బాయ్స్ దీంట్లో కాన్సెప్ట్ ఏది అనుకుంటే కనుక 250 or 390 or 200 ఏదేసినా పర్లేదు. లెంత్ వేరు ఉంటుంది, బట్ ఇది రేడియస్ ఉంది కదా, సర్కిల్ రేడియస్, ఈ సైజ్ అయితే ఆల్మోస్ట్ అన్నట్లు ఒకటే. సో 200, 250 ఆర్ NS 200 వాడినా కానీ మీకు ప్రాబ్లం లేదు. ఓకేనా, బజాజ్ వాడచ్చు ఆర్ KTM ఏదైనా వాడచ్చు కాన్సెప్ట్ దీంట్లో. ఈ రౌండ్ ఉంది కదా, పైన కరువు ఉంది, కరువు పైకి రావాలి, కింద ఫ్లాట్గా ఉంటుంది. ఈ రోలర్స్ ఫ్లాట్ సైడ్ కిందకు ఉంటుంది, కరువు ఉన్న సైడ్ పైన ఉంటుంది. ఓకే, సో బాయ్స్ జస్ట్ ఇన్స్టాల్ ఇట్. రైట్, పర్ఫెక్ట్లీ ఫిట్. ఓకే, సో ఎన్ఎస్కి పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది, డజంట్ మ్యాటర్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ మూమెంట్ ఉందా, ఈ మూమెంట్ మనం క్లియర్ ఉంచాలి కనుక మొదలు స్పేసెస్ యాడ్ చేయాలి. దెన్ ఇన్సర్ట్. ఓకే, గట్టిగా నెక్ పుట్టండి. ఇవి స్టాక్. ఓకేనా, ఇవి స్టాక్ స్పేసెస్, ఇది కూడా స్టాకే. సో బాయ్స్ ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుందా మీకు? యాక్చువల్లీ ఈ 1, 2, 3 ఉంది కదా, లోపల చెర్రీస్ ఉన్నాయి కదా, బాల్స్ పెట్టిన తర్వాత మనం పైన ఒక స్పేసర్ పెట్టాం కదా, అది ఒరిజినల్, అది స్టాక్. ఓకేనా, దాని తర్వాత 1, ఇది 2, దెన్ 3. ఒక సెకండ్. సో కనిపిస్తుంది మీకు 1, 2, 3 ఎంత ఉంటుంది? మేబీ ఒక 1.5 సెంటీమీటర్, 1.3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంటుంది కదా. ఈ గ్యాప్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే NS 200 అనేది ఈ స్టెమ్ ఉంది కదా, అది ఇక్కడ వరకు ఉంటుంది, కాబట్టి కొంచెం లోపలికి ఉంటుంది. సో ఈ గ్యాప్ దీనిలో ఎక్కువ, అంటే 1.5 సెంటీమీటర్ స్టీషం ఎక్కువ ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి నేను ఇలాంటి స్పేసెస్ తీసుకున్నాను. లేదు మీరు ఇలాంటి మల్టిపుల్ వేయకుండా సింగిల్ వేయచ్చు. ఎలా అంటే లేత్ మిషన్ వర్క్ ఉంటుంది, వాళ్ళకి మీరు చూపించాల్సి వస్తుంది, దగ్గర తీసుకెళ్ళి బండి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ సైజ్ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని కవర్ చేస్తారు. ఓకేనా, సో ఎగ్జాక్ట్గా ఇక థ్రెడ్డింగ్ ఉందా, ఈ థ్రెడ్డింగ్ మనం కవర్ అయిపోవాలి. సో 1, 2, 3 ఈ 3 చేస్తే నేను దానిపైన మన ఫైనల్ అది దాన్ని కవర్ చేస్తే సెట్ అయిపోయినట్టు. ఓకేనా, సో ప్రజెంట్ NS 200 ఉంది కదా, ఇన్ కేస్ ఆన్ ఫోక్స్ తీసుకుంటే కనుక మీరు ఎలాంటి మోడిఫికేషన్ చేయాల్సిన ఏం అవసరం లేదు, జస్ట్ ఫోక్స్ మార్చేసుకుంటే అయిపోద్ది. ఎందుకంటే లోవర్ టీ క్లాంప్ అండ్ అప్పర్ ట్రిపుల్ క్లాంప్ అండ్ మిగతా మొత్తం అన్నీ సేమ్ ఉంటుంది. ఫ్రీ అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టైట్ చేసు, బట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేక్ షూర్ వాళ్ళ దగ్గర టూల్స్ ఉంటాయి. ఓకేనా, వాళ్ళు మెకానిక్ వాళ్ళతో చెప్పండి మీరు. ఇది టైట్ ఉంటేనే ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి, లేదంటే మెల్లమెల్ల పైకి వచ్చిందంటే మళ్ళీ నాక్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, తేడా అవుతుందిగా బిఫోర్కి ఆఫ్టర్కి, బట్ మ్యాక్సిమం క్లీన్ చేయడానికి ట్రై చేయండి. క్లాంప్ కూడా పెట్టేసా, సో ఇది ఓవర్ టైట్ చేయొద్దు. ఓకేనా, ఇది ఫోక్ సెక్షన్ తర్వాత టైట్ చేయండి. ఈ క్లాంప్ ఉండదు, దానికి క్లాంప్ ఉండదు, అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. బట్ ఈ పాయింట్లో చూసే కనుక ఇది రైట్ సైడ్ వస్తుంది, అది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకేనా, పంపి అప్పుడు వీటి కింద పెట్టి డన్. వెళ్ళరా బైక్లో, కమాన్, ఇబ్బంది పెట్టకు. మనం దీనిలో
బాయ్స్ నేను చేసిన బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే ఈ స్టిక్కరింగ్ కదా ముందే చేయించడం. నేను యాక్చువల్లీ నేను చేసిన తప్పు అయితే మీరు చేయకండి. ఇన్ కేస్ మీరు వేసుకోవాలనుకుంటే కనుక బ్లాక్ వాటికి ఫోక్స్ ఎక్కించిన తర్వాత ఎక్కడి నుంచి వరకు అండ్ ఎక్కడి నుంచి వరకు స్టిక్కరింగ్ చేయించుకోండి. నేను ముందే చేయించగా దానివల్ల ఇగో దాని రిజల్ట్ ఇలా ఉంది. సో ఇప్పుడు 600 రూపాయలు బొక్క. థ్రాటిల్ ఉంటుంది కదా, స్టాక్తో వాడుతున్నా. బట్ ఇది థ్రాటిల్ గ్రిప్ ఉంది కదా, ఇది డ్యూక్ 200, 250 ఏదైనా ఒకటే అనుకోండి. ఎన్ఎస్ ఎలా అంటే ఎక్కువ థ్రాటిల్ ఉంటుంది, ఎక్కువ రొటేషన్ ఉంటుంది. దీని తక్కువ రొటేషన్ ఉంటుంది. తక్కువ రొటేషన్ పూర్తి పవర్ వస్తుంది. ఎక్కడ ఉంది? ఓకే, దెన్ ఇలా పుల్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇంతే. యా సెట్ అయిందా? ఒకసారి ఆగు. యా లాక్ అవుతే కష్టం, లాక్ అవ్వకూడదు. డ్యూక్ థ్రోటల్ వేయాలనుకుంటే కనుక ఇది ఏమవుతుంది తెలుసా? చూపిస్తాకండి. ఇది ఇలా వస్తుంది కదా. సో సమ్ టైమ్స్ ఇది ఇలా ఉండడం వల్ల ఇలా స్టక్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ తగులుతుంది చూడండి, ఇలాంటి వచ్చేస్తుంది. బట్ మీరు అలా వదిలేస్తే అప్పుడప్పుడు రాకపోవచ్చు, చెప్పలేం. యా డెఫినెట్లీ డేంజర్ సమ్ టైమ్స్ అయితే. నిజంగా కాస్త దీన్ని రబ్ చేస్తే అయిపోద్ది. ఏదైనా ఒక షార్ప్ ఐటమ్స్ ఉంటాయి కదా, దాంతో రబ్ చేయండి అయిపోద్ది. సో బాయ్స్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దీనిలో యూఎస్డి ఫోక్స్లో స్టాక్ NS200 ఎలా పడుతుంది అంటే అబ్సల్యూట్లీ పడుతుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా? నార్మల్గా ఇటు సైడ్ చూస్తే NS200 ఎటు ఉంటుంది, డిస్ప్లే ఇటు సైడ్ ఉంటుంది కదా. సో మనం దాన్ని ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం NS200 ఎలా అనుకుందాం. సో NSది నాకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా, ఇటు సైడ్ నుంచి చూస్తే కనుక. సో దాన్ని మీరు ఇలా రొటేట్ చేయండి. చేసిన తర్వాత లైక్ ఇన్స్టాల్ చేస్తారు కదా, యాక్సిల్ డ్యూక్దే వాడండి. పట్టుకో టైర్ ఒకసారి. NS200 ఇలా తిప్పిన తర్వాత ఈ స్పేసెస్ ఉన్నాయి, ఇలాంటి 2 కావాలి. యాక్చువల్లీ NSకి అలాంటిది ఆల్రెడీ ఇలా ఈ సైజులో ఒకటి ఉంటుంది, రెండోది సేమ్ సైజులో కొనాలి. రెండో కలిపి ఒక 150 రూపాయలు ఉంటాయి అనుకుంటా. బయట నేను 1-200 కొన్నా, తప్పదు. అవసరం ఉన్నది, అవకాశం వాడిది. సో ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఓకే, క్లీన్. ఏం పెయింట్ కొడతారా నాయన? పెయింట్ కూడా పోతుంది. డబ్బులు దప్పడం అయితే బాగా దప్పుతారు. కట్టు. వెళ్ళిపోయిందా? ప్లే ఉందా? ప్లే ఎందుకు వచ్చిన? ప్లే రాకూడదే. అది అట్ట అనుకుంటున్నది, ఇది అట్ట అనుకుంటా. కాదు, ఆగు. ప్లే ఎందుకు వస్తారా? ప్లే రాదే. 14 ఇప్పుడు స్పేసర్ పర్ఫెక్టా? పక్కా దించు. ఓకే, ఈ బేస్ వైర్ ఇక్కడ ఉంది. ఏం లాగావు? దానికి అది పెట్టాలి. బ్రేక్ వైర్ ఉందా? దాంట్లో బ్రేక్ వైర్ పెట్టాలి. దాంట్లోనే స్పేసర్లు పెట్టరు. అరే అలా ఎలా పెడతావు? వెళ్ళిందా లోపలికి? చూడు. ఓకే, 1 then 2 then 3. Installation of KTM USD Fox on NS200 has been completely completed. ఓకేనా? ఇంకోటి ఫన్నీ థింగ్ ఏంటంటే, నేను డ్రిల్ చేయించా కదా, వాడు చూడండి ఎలా చేస్తాడో. ఇది ఓకే, నాట్ బ్యాడ్. ఇది చూడండి పైకి వెళ్ళిపోయింది కదా, మరి పైకి కనీసం ఒక 1 mm, 1 కాదు అట్లీస్ట్ ఒక 2 mm కింద దించాలి దీన్ని. ఓకే, ఒకటి దీన్ని దించుతా, లేదంటే దీని పైకి లేపుతా. అప్పుడు 2 ఈక్వల్గా ఉంటాయి కదా. బ్రేక్ ఆయిల్ మొత్తం అయిపోయి. సో నేను .4 యూస్ చేస్తున్నా, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ది, బజాజ్ది దొరకలేదు ప్రెసెంట్. సో ఎనీథింగ్ ఇస్ ఓకే, మనకు కావాల్సింది .4 అంతే. మ్యాక్సిమం బజాజ్, KTM, ఆఫ్కోర్స్ KTM కూడా బజాజ్ వాడుతుంది. బజాజ్ అయినా యమహా ఆర్ ఎన్ఫీల్డ్ ఏదైనా పర్లేదు, బట్ మేక్ షూర్ ఇట్స్ .4. ఓకే, సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే కనుక ఐమ్ సారీ ఫర్ దట్. మ్యాక్సిమం మిస్ అవ్వాలనుకున్నాను నేను. ఐమ్ రియలీ సారీ ఇన్ కేస్ మిస్ అవుతాయి కనుక. కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక. సో బాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వైపర్. అండ్ ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఓకే, బాగుంది కదా చూడడానికి. ఎల్లో, దట్స్ బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ బ్లాక్, ఎల్లో. ఓకే, తర్వాత చూద్దాం లుక్ అయితే. ఇట్లా ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ ఇప్పుడు కాదు, సపరేట్ ఒక వీడియో చేస్తాను. దీనినే కాదు, ఈ టైర్స్ది, డిస్ప్లే, క్యాలిపర్, ఎక్సెట్రా, స్వింగ్ ఆర్మ్, కలర్, అవన్నీ నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో until then, please be patient bros. See you again. This is Viper. Bye bye.